హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? పార్ట్ 2 పెట్టడానికి చాలా టైం అయితే తీసుకున్నాను, ఏమనుకోకండి. పార్ట్ 2 ఏంటంటే, మీకు చెప్పాను కదా అహోబిలంలో 9 గుళ్ళు ఉంటాయి. మేము ఫస్ట్ ఒక టెంపుల్కి వెళ్ళాం, ఇంకో 8 గుళ్ళు ఇంకో సైడ్ ఉంటాయని. ఇప్పుడు ఆ ఇంకో సైడ్ ఉన్న గుళ్ళకి వచ్చామండి. ఈ 8 గుళ్ళు ఒక కొండపైన ఉంటాయండి. అలా ఘాట్ రోడ్లో వచ్చేసి బస్సు అనేది ఒక ప్లేస్లో పెట్టేశారు. అయిపోయిన తర్వాత అందరూ దిగి అలా నడుచుకుంటూ వెళ్ళిపోయామండి ఫ్రెండ్కి. ఇంకా నడుచుకుంటూ వెళ్ళే కొద్దీ కొన్ని స్టెప్స్ అయితే వచ్చినాయి. వెళ్ళే దారిలో కొన్ని చాపపిల్లలు కూడా కనిపించినాయి అండి, చాలా బాగున్నాయి. మామీ మా హాయ్ ఫ్రెండ్స్, మీన్వెల్ మంకీ బ్రో. ఇంకా అలా స్టెప్స్ ఎక్కి పైకి వచ్చేసామండి. పైకి వచ్చే కొద్దీ ఇంకా చుట్టూ ప్రదేశం అంతా ఎంత బాగుందో చూడండి మీరు కూడా. ఆ చెట్లు, కొండలు చాలా బాగున్నాయండి. అలా ఫ్రంట్కి వచ్చేసాము. ఇంకా ఫ్రంట్కి వచ్చేసాక మా రైట్ సైడ్ అయితే షాప్స్ అన్నీ ఉన్నాయండి. చిన్నపిల్లలు కొనుక్కోవడానికి బొమ్మల నుంచి పెద్దవాళ్ళకి కావాల్సినవి కూడా ఉన్నాయండి. అంటే పెద్దవాళ్ళకి అంటే గాజులు అలాంటివి. ఓన్లీ ఆడవాళ్ళకండి, అబ్బాయిలకి ఏమున్నాయి అనేది చూడలేదు. కానీ గుడికి లేట్ అయిపోతుందని ఇంకా అలా వెళ్ళిపోయాం. ఇదిగోండి, ఇది గుడికి మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచే మిగిలిన 8 గుళ్ళకి వెళ్తాము. అలా చుట్టుపక్కల చూస్తూ వెళ్ళిపోయామండి. కొబ్బరికాయలు అవి కూడా ఇక్కడే అమ్ముతున్నారు. ఇంకా అలా కావాల్సిన వాళ్ళు కొనుక్కున్నారు, అక్కర్లేని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇలా ఫ్రంట్కి వెళ్ళే కొద్దీ కూడా ఇంకా వాటర్ ఫాల్స్, ఆ నేచర్ అది చాలా బాగుందండి. కొండపై నుంచి వస్తున్నాయి నీళ్ళు, కానీ చాలా చల్లగా ఉన్నాయండి నీళ్ళు మాత్రం. అలా ఫ్రంట్కి నడుచుకుంటూ వెళ్ళాము. మా రైట్ సైడ్ అయితే నరసింహస్వామి గుడి అయితే ఉందండి. అది ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, అదే. ఇంకా మా లెఫ్ట్ సైడ్ అయితే వాటర్ ఫాల్స్ ఉందండి. వాటర్ ఫాల్స్ చూసారా ఎలా పడుతుందో, కానీ చాలా చల్లగా ఉన్నాయి. అందులో కొన్ని చాపపిల్లలు ఉన్నాయండి. అవైతే మన కాళ్ళకి పట్టిన మట్టి కూడా తింటున్నాయండి. చాలా అంటే అందులో పెడుతుంటే కితకితలు వస్తున్నాయి కూడా అరికాలల్లో. అలాగే అందులో నుంచి కాలు బయటికి తీస్తే చాలా తిమ్మిరిగా కూడా ఉన్నాయి. కానీ చాలా ప్రశాంతంగా అయితే ఉందండి. కాసేపు అక్కడ ఉండి మళ్ళీ వేరే గుడికి వెళ్ళాలని స్టార్ట్ అయిపోయామండి. ఈ వీడియోలో అయితే చాలా ఫన్ చేసుకున్నాం, కానీ ఇది అవన్నీ ఉద్దేశించి కాదు. ఆ ఫన్ కేవలం ఏ నొప్పి తెలియకుండా ఫన్నీగా అలా వెళ్ళిపోవడం కోసమేనండి. అంకుల్ హాయ్ చెప్తున్నారు, చెప్పండి. నమస్కారం. ఇది అలా వెళ్తే లోపలికి ఒక గృహ ఉంటుంది. ఆ గుహలోని ఒక తప ఉన్నది. తర్వాత కింద ఒక ఆవు ఉన్నది. కొద్దిగా ఎదురుగా చేయరండి. ఇగో మీకు 2 విచిత్రాలు, 2 డాగ్స్ ఉన్నాయి. చూస్తే ఒక తండ్రి ఒక కూతురు ఇద్దరు అహోబిలం మెట్లు ఎక్కుతున్నారు. చాలా కష్టంగా ఎక్కుతున్నారు అని చెప్పండి. మీరు చెట్లు ఎక్కగలవా, పొట్లు ఎక్కగలవా అనుకునే వాళ్ళు ఇప్పుడు ఎక్కగలుగుతున్నాం. అది పైనుంచి వచ్చే వాటర్ అని. కాబట్టి మీరు దీనికి మీరు బాగా ఆలోచించి వినండి. ఇది పైనుంచి వాటర్ వస్తుంది. ఎందుకు వస్తుందో అంటే పైన కొండకు బిద్దువు పడింది కాబట్టి వాటర్ వస్తుంది. ఇప్పుడు ఇందులోంచి వాటర్ వస్తుంది చూడండి. ఈ వాటరు మన శిరస మీద జల్లుకుంటే చాలా పుణ్యాలు వస్తాయి అని ప్రజలు చెప్తున్నారు. మేము వేసుకున్నామా, మీరు కూడా వేసుకొని రావాలని కోరుకుంటున్నాం. మీరు చూస్తే మా తాతయ్య గారు ఇల్లు కట్టారు. మా తాతయ్య గారు
దీనికి ఏర్పాటు చేశారు. చెక్కలు మన ఆంధ్ర నుంచి తెచ్చాము. ఈ చెక్కలు మన ఆంధ్ర నుంచి తెచ్చాము. ఇది ఎక్కడుంది అంకుల్? ఆంధ్ర కదా? ఇది వచ్చే రాడు జనప్రియ కంపెనీ గణపపురము. ఈ రాడు మనకి ఇచ్చినారు. జనప్రియ ఒక ఓనర్ జనప్రియ ఓనర్ హాయ్ చెప్పండి. మధ్యలో బ్రీతింగ్ సౌండ్ వల్ల కొంచెం మీకు డిస్టర్బెన్స్గా అనిపించవచ్చు, ఏమనుకోకండి. కానీ వీడియో అయితే చాలా ఫన్నీగా ఉంటుంది, చూడండి. ఇక్కడ 2 కోతులు అరుస్తున్నాయి. గ్రీన్ బ్లూ వేసుకెళ్తున్నాయి. సో 2 గ్రీన్లే, డిఫరెంట్ గ్రీన్లు. ఏ కోతులు ఇటు తిరగండి. టూరిస్ట్ గైడ్ అరుస్తుంది. ఇప్పుడు చూస్తున్నారు, అది వెలుగు, ఇది చీకటి, మీరు చూడలేదు. కాబట్టి మీరు వచ్చే భక్తులని చూడండి ఎంతమంది వస్తున్నారో. వీరు నడవలేక వచ్చిన నరసింహస్వామి వీరిని పైకి తీసుకువస్తారు. ఇదిగో మనకి ఇది దారి ఉంది కదా. ఇండియా కంపెనీ గణపపురము రాఘవ గారు కూతురు. నమస్తే నమస్తే. థ్యాంక్ యూ. ఇది మీరే పాతింది కాదు, సన్నము సత్యనారాయణ గారు. ఇది చెట్టు సత్యనారాయణ గారా, చెట్టు ఓనర్ గారు ఇట్రండి. ఇప్పుడు ఈ చెట్టు పాతింది ఇదిగో ఈయన మన సన్నము సత్యనారాయణ గారు. అందరూ థ్యాంక్ యూ సార్. మనకి చెట్టు వేసి చూడు ఎంత అయినది. ఇప్పుడు చెట్టు వేసి 130 సంవత్సరాలు, తనకి 130 సంవత్సరాలు. ఇది వాటరు మీకు తెలీదు. ఇది వాటరు వేసి మేము వేయలేదు. ఇది పైన నుంచి పడి వాటరు ఇది. కాబట్టి ఈ నీరు ఎవరు ముట్టుకోవద్దు. అంటే నేను ముట్టుకోలేదు, అది వాటర్ ని ముట్టుకోలేదు, బయట దాన్ని ముట్టుకున్నారు. ఇది మీరు ఎప్పుడు చూడలేదు. చూడండి, ఇగో ఇలాగ దిగిరంటే అందరూ ప్రమాదంలో పెడతారు. మీరు పడిందా? ఈ ఒటరు పడిందా? పడింది. పైనుంచి కొండ పైన నుంచి వస్తున్నది. మీరు చాలా అదృష్టవంతులు. కొండపై నుంచి వాటర్ వస్తుంది. నీళ్ళు తెల్లగా ఉన్నాయా, పల్లగా ఉన్నాయా? ఆ నీళ్లు నేనే పుట్టించానని చెప్పి నీరు మీకు తెల్లగా ఉంటుంది, ఎందుకంటే చల్లగా కూడా ఉంటుంది. మీరు కొద్దిగా రండి. మీరు చాలా సంవత్సరాల కింద చెట్టు ఇది కర్ర. ఇందులో మహా ఋషులు తపస్సు చేసేకే వస్తారు. అప్పుడు పాము ఏదైనా వస్తే తుర్రు. ఇదేనండి 2వ గుడి. ఈ గుడి లోపలికి కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాము. దేవుణ్ణి సహజంగా వీడియోలో చూపించకూడదు కాబట్టి వీడియో అయితే ఆపేసాను. దర్శనం చేసుకుని వచ్చేసి ఇంకా మళ్ళీ ఇంకో గుడికి వెళ్ళాము. ఎక్కలేనంత 3 దెబ్బలు లెక్కేసింది. ఎక్కలేనంత సావసి 3 దెబ్బలు లెక్కేసింది. మీరు కిందకు వచ్చేయండి. బస్ ఎక్కి కాదా? ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. స్వామి తండ్రి నాయన. అబ్బా, ఆ స్టిక్ తెచ్చినా సరిపోయేది.
కూర్చోండి. శరణప్పు అయ్యప్ప సగం మెట్లు ఎక్కి చూస్తున్నారు ఏమిటి. ఇది ఆకు, ఇది మీరు చూస్తుంది ఇది ఆకు ఎర్ర చందనం చెట్లు. మా తాగే కనుకొచ్చింది ఈడు బీకయ్యా. చూడండి, అమ్మవారికి మీరు లక్ష్మీ నరసింహస్వామి గుడికి వచ్చినాం. కాళ్ళు లేని ముసలావిడికి కూడా, ఇప్పుడు కాళ్ళు నొప్పిగా ఉన్న ముసలావిడికి కూడా మన లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గరికి వెళ్తుంది. చూడండి, ఇదిగో అమ్మ ఇప్పుడు దాకా కాళ్ళు నొప్పులు అన్నావు కదా, కాదు ఇప్పుడు కాళ్ళు నొప్పులు. ఈ మేడం మాకు ఎక్కడ కింద ఎక్కుతారు అన్నారు, పైకి వచ్చి తిరిగి పాపం బాధపడుతుంది. లక్ష్మీ నరసింహస్వామి తీసుకుపోతారు. మా పిల్లలు మంచినీళ్ళు తాగుతున్నారు. మీ పిల్లలా? ఈ వానర సైన్యానికి వానుడు ఈయన. ఇదంతాను ఎలాగంటే కొండలు ఎక్కుతున్నారమ్మ, 7 కొండలు. రేపు పొద్దున మన అయ్యప్ప దీక్ష మందిరంలో ఇది వైరల్ అవ్వాలి. ఇప్పుడు అది వెరీ గుడ్. హాయ్, హౌ ఆర్ యూ? I'm fine. What about you? మీరు ఈ గుడి గురించి ఏమనుకుంటున్నారు? ఈ గుడి గురించి వెళ్ళాక ఏమైనా చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఎందుకంటే చాలా కష్టంగా ఉంది మెట్లు ఎక్కడానికి, కానీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎక్కాలి, పైన ఏముందో చూడాలి అని చెప్పేసి. ఓకే, ఇప్పుడు మెట్లు కొద్దిగా ఎత్తుగా ఉన్నాయా లేకపోతే సాఫీగా ఉన్నాయా? ఎత్తుగానే ఉన్నాయి. కొండలన్నాక ఎత్తులు కామనే కదా. అవునా? సో అందుకు మనం వాటి గురించి ఆలోచించకుండా ఓకే ఓకే ఫన్ గురించి, దర్శనాన్ని గురించి ఆలోచించి ఎక్కాలన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అమ్మా, నమస్తే మేడం. మీకు ఈ కొండ ఎక్కినందుకు ఎలా ఏమనిపిస్తుంది, ఎలా ఉంది? చాలా అద్భుతంగా ఉందండి. ఇలాంటిది మళ్ళీ 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 ఎక్కాలని చాలా ఉత్సాహంగా ఉంది. కానీ ఈ ఇయర్ అయితే ఎక్కగలిగాము. నెక్స్ట్ ఇయర్ అంటే ఏమో చెప్పలేం కదండి. నువ్వు జాగ్రత్త. చెప్పండి. అంతకంటే ఏం చెప్పలేమండి, మాటలు రావట్లేదు. తర్వాత మీకు ఏమన్నా కింద ఏమైనా చాలా ఇబ్బందిగా ఏమైనా అనిపిస్తుంది? ఏం లేదండి, మీరు అందరూ సహకారం ఉంది కాబట్టి ఏం అనిపించట్లేదండి. ఆ స్వామివారి దయ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. రాఘవ్ గారు నమస్తే. మీకు ఈ కొండ ఎక్కినందుకు ఏమైనా కష్టంగా భారంగా ఏమైనా అనిపిస్తుందా? దేవుడి కన్నా ముందు హెల్త్ బాగుపడుతుంది అనిపిస్తుంది. మీకా? ఓకే, మీరు ఎక్కినప్పుడు ప్రశాంతమైన పొల్యూషన్ అయిన వాతావరణం. అలాగే కాదు, మీరు ఎక్కుతుంటే మీకు మంచినీళ్ళు ఏమన్నా ఇబ్బందికరంగా ఏమన్నా? ఇక్కడ గవర్నమెంట్ చాలా తప్పులు చేస్తుంది, మంచిగా పెట్టలేదు మాకు. మధ్యలో గవర్నమెంట్ కంటే కొంతమంది ముసలి వాళ్ళు ఎక్కలేని వాళ్ళు ఉంటారు కదండి, అయినా కూడా దర్శనం చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇలా రావచ్చండి. కాకపోతే మేము వెళ్ళినప్పుడు కాస్ట్ అయితే 4000 ఎంతో చెప్పారు. మేము ఎవరమైతే దానిలో వెళ్ళలేదు, అందరం నడుచుకునే వెళ్ళాం, కష్టమైన నష్టమైన. ఫైనల్గా 4వ గుడికి అయితే వచ్చేసామండి. ఈ గుడిలో దేవుడి పేరు అయితే మాలోల నరసింహస్వామి అండి. దీనికైతే పెద్ద స్టోరీయే చెప్పారు పంతులు గారు. అహోబలం లక్ష్మీ నరసింహస్వామి గుడి. ఇది కొండ మీద 2వ గుడి. 3వ గుడికి కూడా తీసుకెళ్తారేంటి కొంప తీసి? ఇది మాలోన నరసింహస్వామి. ఈ స్వామివారు అనుకున్న కోరికలు మనం ఏమనుకుంటే అనుకుంటున్నాము, తర్వాత పిల్లలు లేనివారు, ఆపదలో ఉన్నవారు అందరినీ ఆదుకుంటారు. దయచేసి మీరు ఎవరైనా రావాలనుకుంటే కనుక అహోబలం లక్ష్మీ నరసింహస్వామి గుడికి రావాలని కోరుకుంటున్నాను. మీరు చూస్తున్నది కోతి, అహోబలం కోతి. ఎక్కడ కాబట్టి కోతి అంతే అండి. ఆ 4 గుళ్ళు దర్శనం చేసుకుని వచ్చేసాం. ఎందుకంటే ఇంకో 3 గుళ్ళు ఇంకొక సైడ్ ఉన్నాయండి. దానికి 7 కిలోమీటర్లు నడవాలి. అంత ఓపిక లేక ఈ 5 గుళ్ళు మొత్తానికి దర్శనం చేసుకుని అయితే వెళ్ళిపోయాం. పార్ట్ 2 అయితే ఇంతవరకేనండి. పార్ట్ 3 ఇంకో గుడికి వెళ్ళాం. అక్కడ జరిగిన స్టోరీ మొత్తం చెప్తాను. వెయిట్ ఫర్ పార్ట్ 3 అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Don't forget to subscribe and like.